హాయ్ హలో అందరికీ నమస్తే. బాగున్నారా? చాలా కాలం తర్వాత మళ్ళీ మనం కలుసుకుంటున్నాం. సో గత కన్నడ బిగ్ బాస్ సీజన్లోన వ్యూస్ చాలా 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 మంచి వీడియోస్ అందించిందని నేను అనుకుంటున్నాను. మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కన్నడ బిగ్ బాస్ తెలుగులో చెప్పడం అనేటువంటి ప్రక్రియ చాలా 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 సక్సెస్ఫుల్గా సాగింది. సీజన్ 11 ఇప్పటికీ మనం మర్చిపోలేము. ఎంత అద్భుతంగా సాగింది. ఒకరిపైన ఒకరు ఎలా ఆట ఆడారు, వ్యూహాత్మకంగా ఎలా చేశారు, చివరికి హనుమంతు కప్పు గెలుచుకుని ఎలా వెళ్ళిపోయాడు, త్రివిక్రమ్ గెలుస్తాడనుకున్నంత కూడా మళ్ళీ రన్నరప్గా ఎలా మిగిలిపోయాడు, మోక్షిత, ఇవన్నీ కూడా ఇప్పటికీ మనసులో మనకు బాగా గుర్తుండిపోయాయి కదా. ఆ తర్వాత బహుశా 6 నెలలు దాటిపోయింది అనుకుంటాను. మిమ్మల్ని నేను కలుసుకోలేకపోయాను. సారీ చెప్తున్నాను, క్షమించండి. మళ్ళీ మీ ముందుకు వచ్చాను బిగ్ బాస్ కన్నడ సీజన్ 12కి సంబంధించి అప్డేట్స్ మీ ముందు ఉంచడానికి. బిగ్ బాస్ లవర్స్, ముఖ్యంగా కన్నడ బిగ్ బాస్ లవర్స్ అందరూ కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సీజన్ 12కు సంబంధించిన అదిరిపోయేటువంటి అప్డేట్ మన ముందుకు వచ్చింది. బిగ్ బాస్ సీజన్ 12 ఇప్పుడు కన్నడ బిగ్ బాస్ సీజన్ 12 అందరికీ కూడా క్వశ్చన్ మార్క్. ఏంటి ఆ క్వశ్చన్ మార్క్ అంటే, హోస్ట్ ఎవరు హోస్ట్? కిచ్చా సుదీప్ నేను చెయ్యను అని సీజన్ 11 తర్వాత తెగించి చెప్పేశారు. ఇన్ని సీజన్లు చేసుకుంటూ వచ్చాను, 11 సీజన్లు చేశాను, నాకు కాస్త చేంజ్ కావాలి, కాబట్టి 12th సీజన్ నుంచి నేను ఉండను అని అతను ట్విట్టర్ వేదికగా చాలా స్పష్టంగా చెప్పారు. చాలా స్పష్టంగా. అప్పుడు మనకేం అనిపించలేదు, ఎందుకంటే ఆ సీజన్ మాయలో పడిపోయాం కాబట్టి. అక్కడికి 2-3 సందర్భంలో అనుకున్నాం, అరే కిచ్చా సుదీప్ గారు లేకపోతే ఎట్లా? కిచ్చా సుదీప్ గారు లేకపోతే కన్నడ బిగ్ బాసే లేదు, అంతే కదా. వేరే సీజన్స్లో వేరే లాంగ్వేజెస్లో చూసుకుంటే సరే, ఇప్పుడు మనం తెలుగులో చూసుకున్నాం. నాగార్జున గారు హోస్టింగ్ చేసిన తర్వాత మొదట్లో ఎలా ఉండేదో కామని లాస్ట్ 2 సీజన్ల నుంచి అబ్బా మళ్ళీ నాగార్జున గారేనా అనే పరిస్థితికి వచ్చింది. మళ్ళీ ఆయన తీరిక లేకనో, లేకుంటే ఆయన స్టైలే అంతనో, లేదా ఆయన సరిగ్గా అప్రోచ్ కాని విధానమో, కారణాలు ఏమైనా సరే తెలుగు బిగ్ బాస్కు సంబంధించి హోస్ట్ నాగార్జున అనగానే అయ్యో అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో, కన్నడ బిగ్ బాస్లోన కిచ్చా సుదీప్ హోస్ట్ కాడు అనుకుంటే అదే రకమైన రియాక్షన్. అయ్యో కిచ్చా సుదీప్ గారు లేకపోతే ఎట్లా, ఈ సీజన్ మేము ఎలా చూడాలి? సో ఆఫ్టర్ కిచ్చా సుదీప్ అనేది ఒక బిగ్ వ్యాక్యూమ్ అనుకున్నాం అందరం. అసలు బిగ్ బాస్ సీజన్ 12 ఈసారి ఉంటుందా? అదొక క్వశ్చన్ మార్క్. ఉంటే హోస్ట్ ఎవరు ఉంటారు? 2 క్వశ్చన్ మార్కులు. హోస్ట్ ఎవరైనా ఉంటే అది మెప్పించగలరా? 3 క్వశ్చన్ మార్కులు. సో ఇలాగా ప్రశ్నలు వేధిస్తున్న సమయంలోన చాలా పేర్లు వినిపించాయి. ఇటీవల కాలంలో అంటే ఇంకా 12th సీజన్ సమీపిస్తున్న సమయంలోన ఇంకా పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. మొట్టమొదటి పేరు ఎవరు వినిపించి చెప్పనా? కాంతారా ఫేమ్ రిషబ్ శెట్టి అనగానే కాంతార దడదడలాడించింది కదా. రిషబ్ శెట్టి గారు హోస్ట్ అని అనుకున్నారు. ఆ తర్వాత అసలు రిషబ్ శెట్టి కంటే ముందు చెప్పాలి అంటే కిచ్చా సుదీప్కు సమతూలంగా నిలబెట్టగలిగేటువంటి హోస్టింగ్ ఎవరైనా చేయగలరు అని సెర్చ్ చేస్తే నా మైండ్లో మొట్టమొదటి వచ్చింది రమేష్ అరవింద్. మీకు గుర్తుందా? వీకెండ్ విత్ రమేష్ అనేటువంటి ప్రోగ్రామ్ను సక్సెస్ఫుల్గా చేశారు. ఆయన చాలా చేస్తారు. ఇప్పటికీ జీటీవీలో మహానటిలో హోస్ట్గా కూడా ఉంటున్నారు. సో అరవింద్ గారు, రమేష్ అరవింద్ హోస్టింగ్. ఆయన మంచి మోటివేషనల్ స్పీకర్, చాలా చతురత గలవారు, బాగా లైవ్లీగా నడపగలరు. ఆయన కూడా గొప్ప నటులు కాబట్టి ఆయన పేరు. సో మొట్టమొదటి రిషబ్, ఆ తర్వాత రమేష్ అరవింద్, ఆ తర్వాత డాలీ ధనుంజయ్, ఫేమస్ యంగ్ టాక్ హీరో డాలీ ధనుంజయ్ పేరు కూడా వినిపించింది. ఈ 3 పేర్లతో పాటు మరికొన్ని పేర్లు అవి ఇవి చక్కర్లు కొట్టాయి. కానీ ఇప్పుడు నేను మీకు చెప్పబోయేది అసలు సిసలైన వార్త. సో నా ఛానల్ చూడాలనుకునే వాళ్ళు, కొత్త వాళ్ళందరికీ కూడా స్వాగతం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పాత వాళ్ళు కమ్ బ్యాక్. మళ్ళీ కన్నడ బిగ్ బాస్ వచ్చేసింది. మళ్ళీ మనం అన్ని విషయాలు షేర్ చేసుకుందాం. ప్లీజ్ కమ్, ప్లీజ్ వాచ్ వ్యూస్. సో ఇక అసలు విషయం వచ్చేద్దాం. ఏమిటా అదిరిపోయే వార్త, పగిలిపోయే వార్త అంటే, బిగ్ బాస్ సీజన్ 12కు కిచ్చా సుదీప్ మళ్ళీ రాబోతున్నారు. ఎస్,
మీరు విన్నది నిజమే. ఇప్పటికే చాలా కన్నడ సోషల్ మీడియాలోన ఈ విషయం అలా వ్యాపిస్తూ ఉంది. కానీ కన్నడ బిగ్ బాస్ చూస్తున్న మా తెలుగు ప్రేక్షకుల కోసం, ముఖ్యంగా వ్యూస్ తెలుగు ప్రేక్షకుల కోసం ఈ అదిరిపోయే అప్డేట్ మీ ముందు ఉంచాలని ఇవాళ నేను వీడియో చేస్తున్నాను. ఎస్, కిచ్చా సుదీప్ గారు రాబోతున్నారు. అయితే సుదీప్ గారు రాబోతున్నారని మనం ఆనందపడే సమయంలోన ఆయన కొన్ని షరతులు వర్తిస్తాయి అని కూడా చెప్పారట. ఏంటి ఆ షరతులు? కఠినమైన కండిషన్స్ పెట్టారట. నంబర్ 1, కన్నడలోనే మాట్లాడాలి. బిగ్ బాస్ హౌస్లోన కన్నడ మాట్లాడడం ఖచ్చితంగా అమలు చేయాలి. మన తెలుగు బిగ్ బాస్కి అలాంటి పట్టింపులు ఏం లేవుగా. మనం అన్నీ మాట్లాడేస్తుంటాం. మనం తెలుగు మాట్లాడడం ఐ డోంట్ నో తెలుగు అనుకునేటువంటి తెలుగు వాళ్ళు మనవాడు. కాబట్టి ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు. పైగా లాస్ట్ సీజన్లోన తెలుగు బిగ్ బాస్ 8లోన మనకు కన్నడ బ్యాచ్ అని ఆ కన్నడ బ్యాచ్ని గెలిపించాముగా. నిఖిల్ వచ్చి కప్పు పట్టుకుని వెళ్ళిపోయాడుగా. అప్పుడైనా మనకు అర్థం కావాలి, కన్నడ బ్యాచ్ తెలుగు బ్యాచ్ కాదురా నాయన. ఆడేవాళ్ళు ముఖ్యం, ఆట బాగా ఆడేవాళ్ళు ముఖ్యం, అర్థం చేసుకునేవాళ్ళు ముఖ్యమని. సో ఆ సీజన్ పక్కన పెడతాం. మరొక విషయం చెప్పాలి మీకు. నేను ఈసారి తెలుగు బిగ్ బాస్ను కూడా టచ్ చేయబోతున్నాను. తెలుగు బిగ్ బాస్ రివ్యూ కూడా మనం సపరేట్గా పెట్టుకుందాం. దీన్ని చూసేవాళ్ళు దీన్ని చూడండి, దాన్ని చూసేవాళ్ళు దాన్ని చూడండి. రెండు చూడాలనుకుంటే మీ ఇష్టం స్వామి, మహాదానందం. రెండింటిని చూడండి. సో ఇక్కడ మళ్ళీ అగైన్ కమింగ్ బ్యాక్ టు కన్నడ బిగ్ బాస్ సీజన్ 12 కిచ్చా గారు హోస్ట్ చేయబోతున్నారు. ఆ 3 కండిషన్లు ఏంటి అంటే, ఫస్ట్, కన్నడ ఖచ్చితంగా ఉండి తీరాలి, కన్నడ మాట్లాడాలి. దానికి ఒక కారణం ఉంది. ఎందుకు అంటే థగ్ లైఫ్ సినిమా రిలీజ్ అప్పుడు విశ్వనటుడు అని పేరు పొందినటువంటి కమల్ హాసన్ చేసినటువంటి కామెంట్, శివಣ್ణ ముందు కన్నడ కమల్ హాసన్ గారు ఏం చెప్పారు, తమిళ కంటే కూడా కన్నడ చిన్నది, తర్వాత పుట్టింది అని చెప్పి పెద్ద రొచ్చులో రాయవేశారు. అసలే మన కన్నడిగులు మామూలు వాళ్ళు కాదు కదా, రెచ్చిపోతుంటారు. కన్నడ అంటే వాళ్ళకి అయిపోయింది అంతే. వాళ్ళు అసలు సినిమా రిలీజ్ చేయనివ్వము, అది ఇది అని చేశారు. ఈ నేపథ్యంలోన కిచ్చా సుదీప్ గారు బహుశా ఈ కండిషన్ పెట్టి ఉంటారు. ఏంటి? ఖచ్చితంగా కన్నడలోనే మాట్లాడి తీరాలి. దెర్ ఇస్ నో అదర్ గో. అది ఫస్ట్ కండిషన్. సెకండ్ కండిషన్ ఏంటి అంటే, టీం బాగుండాలి. బిగ్ బాస్ టీం అద్భుతంగా ఉండాలి. ఎందుకంటే టాస్క్ డిజైన్ చేసేది కానీ, లేకుంటే బిగ్ బాస్ హౌస్ని తీర్చిదిద్దడం కానీ, తర్వాత సజెషన్స్ ఇవ్వడం కానీ, వ్యూహాలు రచించడం కానీ, అసలు బిగ్ బాస్ వాయిస్ ఏమి ఇవ్వాలి, ఏం మాట్లాడాలి, ఏ సమయంలో ఎలా చెప్పాలి. నిజం చెప్పాలంటే బిగ్ బాస్ నిర్వహణ అనేది అంత ఆషామాషి వ్యవహారం కాదు. ఎందుకంటే దాదాపు 14 మంది 15 మంది లేదా 18 మంది దాకా కూడా ఇంతమందిని 105 రోజుల పాటు దాదాపు 3 నెలలకు పైగా వాళ్ళను ఒక ఇంట్లో బంధించి ఫోన్లు గట్రా ఏమి ఇవ్వకుండా చెప్పినట్టుగా ఆడిస్తూ వాళ్ళ నిజ స్వరూపాలను బయటికి లాగడం అనేటువంటిది రియలీ బిగ్ టాస్క్. అందుకు సమర్థుడు మన కిచ్చా సుదీప్ మాత్రమే. కిచ్చా సుదీప్ గారు లాస్ట్ టైం చూసారుగా సీజన్ 11లో జగదీష్ని అద్దరుగొట్టి అవతల పంపించేశారు. జగదీష్తో పాటు రజిత్ కూడా పంపించేశారు. సో ఈ ఐ థింక్ రంజిత్ని పంపించేశారు. సో ఈ విధంగా వాళ్ళిద్దరూ వెళ్ళిపోయిన తర్వాత హనుమంతు ఎంటర్ అయ్యాడు. ఇంకా సరే, ఆ సీజన్ గురించి మనం అంతా మాట్లాడుకున్నాం. ఆ ముచ్చట ఇప్పుడు పాతబడిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఏం కాబోతుంది? పైగా లాస్ట్ సీజన్ కాన్సెప్టే అద్భుతం. ఏంటి? స్వర్గం నరకం. స్వర్గంలో కొంతమంది, నరకంలో కొంతమంది. కొద్ది రోజుల తర్వాత గేట్ పీక్ పడేశారు. ఇది స్వర్గం నరకం లేదు, మీరందరూ కలిసిపోండి అని. చూసారా బిగ్ బాస్ ఎంత తెలివైనవాడు. మొట్టమొదట స్వర్గంలో కొంతమంది, నరకంలో కొంతమంది నుంచి, స్వర్గంలో ఉన్నవాడికి లగ్జరీస్ ఇచ్చి, నరకంలో ఉన్నవాడికి నరకం చూపించి, ఆ నరకంలో కూర్చున్న వాళ్లకు స్వర్గంలో ఉన్న వారిపైన అన్ని రకాల కోపాలు పీక్లో వచ్చాక గేట్ పీకేశారు. మీరిద్దరు కొట్టుకుంటారు నాయన అన్నారు. వెరీ సింపుల్. సో అసలు అలా తీసుకురావడమే. మీరు సాధారణంగా చూడండి, కన్నడ బిగ్ బాస్లో ఎప్పుడు ఏదో ఒక థీమ్ ఉండనే ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒక థీమ్. అంతకుముందు సామాన్యులు అసామాన్యులు అని ఒకసారి ఉంది. అంటే ఏంటి? సామాన్యులు వేరు, అసామాన్యులు వేరు. ఇంకా అద్భుతం ఏంటంటే కనుక కంటెస్టెంట్ను లోపల పంపించడం కూడా ఆడియో
పోలింగ్ తర్వాతనే పంపించారు. నాకు తెలిసి ఇంత అద్భుతంగా మన తెలుగు బిగ్ బాస్లో చేయలేదు. చాలామందికి బహుశా కోపం కూడా రావచ్చు, మాటి మాటికి బిగ్ బాస్ ఉంటామని, తెలుగు బిగ్ బాస్ని అంటామని. అలా కాదు, కానీ కొంచెం బాధ. మనం కూడా బాగా డిజైన్ చేయొచ్చు కదా మన తెలుగు బిగ్ బాస్. ఎందుకంటే మన తెలుగు బిగ్ బాస్కు ఉన్న క్రేజ్ అంత ఇంత కాదు, చాలా క్రేజ్ ఉంది. ఎంతమంది చూస్తారండి, అసలు పిచ్చి ఫ్యాన్స్ ఉంటారు, పిచ్చి ఫ్యాన్స్. అస్సలు కన్నడ తెలుగు బిగ్ బాస్ సీజన్ నడిచేంత వరకు కూడా డై హార్డ్ ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు, అది మాత్రం నిజం. సో చూద్దాం, ఇక్కడ కన్నడ బిగ్ బాస్లోనే ఇంకా వస్తే కనుక ఒకటైతే టీం బాగుండాలి, కన్నడ కంపల్సరీగా ఉండాలి. ఆ తర్వాత ఇది కొంచెం రిస్క్ ఫ్యాక్టర్, వివాదాస్పదమైన వాళ్ళని ఎవరిని కూడా తీసుకోవద్దు, కాంట్రవర్షియల్ వాళ్ళని తీసుకోవద్దు. లాస్ట్ అంతకుముందు సీజన్లో కూడా కేసుల్లో ఇరుక్కున్న వారిని, ఆ తర్వాత జైలుకి వెళ్ళొచ్చిన వారిని, మాటి మాటికి జైలుకి పిలిచేవాళ్ళని, వీళ్ళందరినీ కూడా కోర్టుకు పిలిచేవాళ్ళని. అంటే ఏం లేదు, పదే పదే హౌస్ నుంచి బయటికి వెళ్ళాల్సి వస్తుంది. బయటికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ లోపలికి రావాలి. లాస్ట్ టైం ఒక ఆవిడ బయటికి వెళ్ళి ఎంత రచ్చ రంబోలో చేసిందో మనకు తెలుసు కదా. ఈ విషయాలన్నీ మాట్లాడేసి అందరికీ చెప్పి చివరికి కిచ్చేస్తుంది ఉష్ అనేంత వరకు కూడా తీసుకొచ్చారు. సో ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వద్దు అని ఆయన అనుకుంటున్నారేమో బహుశా. ఈ 3 కండిషన్లు పెట్టారట. కాకపోతే ఇవన్నీ అటానేనా నిజమేనా అనే డౌట్ మీకు వచ్చింది కదా, నాకు కూడా వచ్చింది. కాకపోతే ఇంకో చిన్న సపోర్టివ్గా నేను చదివింది ఏంటంటే, ఒక కన్నడ ఛానల్తో మాట్లాడుతున్నప్పుడు చాలామంది ఇప్పుడు బిగ్ బాస్ కిచ్చా సుదీప్ కనిపించిన వెంటనే పాపం ఆయన అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ, సార్ మీరు ఏ సినిమా చేయబోతున్నారు, మీ అప్కమింగ్ సినిమాలు ఏంటి అని అడిగే వాళ్ళ సంఖ్య కంటే కూడా, సార్ బిగ్ బాస్ ఎప్పుడు వస్తుంది సార్, మీరు బిగ్ బాస్ సీజన్ ఈసారి ఎలా చేయబోతున్నారు సార్ బిగ్ బాస్ సీజన్ ఈసారి ఎలా డిజైన్ చేయబోతున్నారు సార్, ఇదే ఖచ్చితంగా అడుగుతారు. ఎందుకంటే బిగ్ బాస్ ఆయన ఇంటి పేరు అయిపోయింది. కిచ్చా సినిమా తీసిన తర్వాత కిచ్చా సుదీప్ అయ్యారు, కానీ బిగ్ బాస్ సుదీప్ గారు కానీ ఆయన ఇప్పుడు చాలా సుప్రసిద్ధులైపోయారు. మళ్ళీ 11 సీజన్లు చేయడం అంటే సామాన్యమండి. ఇప్పుడు 12 సీజన్ కూడా ఒప్పుకున్నారు. జై హో కిచ్చా సుదీప్ గారు, మీకు గ్రాండ్ వెల్కమ్. మీరు రాలేరేమో అని బెంగ పట్టుకున్న మా లాంటి వాళ్ళు చాలామందికి కూడా మీరు అద్భుతమైన డిన్నర్ ఇచ్చినట్టు ఇచ్చారు. షడ్రూపేతాన భోజనం మీరు రాబోతున్నారు. మీరు వచ్చారంటే ఆ లెక్కే వేరు స్వామి, ఆ లెక్కే వేరు. మీరు ఒక్కొక్కరిని క్లాస్ పీకుతూ ఉంటే అసలు చూసే వరకు ఫుల్ ఫిస్ట్. సో కిచ్చా సుదీప్ గారు వస్తున్నారు కాబట్టి ఇప్పుడు మనమంతా కన్నడ బిగ్ బాస్ని గ్యారెంటీగా చూడాలి. ఎప్పుడు వస్తుందా అని చూడాలి. బహుశా సెప్టెంబర్లోన రావచ్చు. సెప్టెంబర్ లాస్ట్ కానీ అక్టోబర్ మొదటి వీక్లో కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. చూద్దాం, అంతవరకు వేచి చూద్దాం. మీరందరూ కూడా జాగ్రత్తగా ఎదురు చూస్తూ ఉండండి, నేను కూడా ఎదురు చూస్తూ ఉంటాను. ఈసారి బిగ్ బాస్ సీజన్ 12ని చించారేద్దామంట, కరెక్ట్ రివ్యూ ఇద్దామంట. బేషజాలు వద్దు, అవి ఇవి అని హైప్ క్రియేట్ చేయడం వద్దు, ఏముందో అది చెప్దామంట. అందుకోసమే నేను ఇంతకాలం దాకా ఆగాను. చాలా మీడియాలో యూట్యూబర్స్ ఆల్రెడీ మొదలు పెట్టేసుకున్నారు. ఏంటి వాళ్ళు వస్తారంటే వీళ్ళు వస్తారు. నేను అవేవి చెప్పదలుచుకోలేదు. నేను ఖచ్చితంగా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి ఈరోజు మీ ముందు వచ్చాను. కిచ్చా సుదీప్ ఈస్ కమింగ్ బ్యాక్. బిగ్ బాస్ మళ్ళీ అదిరిపోతుంది. కన్నడ బిగ్ బాస్ సీజన్ 12 అదిరిపోతుంది. మనం అందరం ఎదురు చూద్దాం. పనిగా బిగ్ బాస్ తెలుగును కూడా చూడండి. ఈసారి నాగార్జున గారు కూడా అదరగొట్టారు. దాని గురించి కూడా ఒక్క 2 ముక్కలు చెప్పి ముగించేస్తాను, ఎందుకంటే మీరు తెలుగు బిగ్ బాస్ రివ్యూస్ కూడా చూడాలి కాబట్టి. ఈసారి సీజన్ 9కి ఆయన ఏం చేశారు, ప్రోమో మాత్రం అదిరిపోయింది. ఆ బిగ్ బాస్ హ్యామర్ పట్టుకొని వస్తారు, బీబీ అని ఉంటుంది. దాన్ని తీసుకుని ఒక వజ్రపు తునక ఎలా వస్తే టాప్ అని కొడితే అవన్నీ విరిగిపోయి మళ్ళీ కలుసుకుంటాయి అన్నమాట. అద్భుతమైన కాన్సెప్ట్. అంటే ఏంటి, మనలో ఉన్న రియల్ మనిషిని మనం కనుక్కునేందుకు మనం చేస్తున్నటువంటి పని అన్నమాట అది. తెలుగు బిగ్ బాస్ నాగార్జున గారు వాకింగ్ స్టైల్ మారింది, ఆ తర్వాత డైలాగ్ డెలివరీ మారింది, ఆ యాటిట్యూడ్ అద్భుతంగా ఉంది. పైగా డైలాగ్స్ పేలిపోయే డైలాగ్స్ పెట్టారు. అలుపు వచ్చినంత సులువుగా గెలుపు రాదు. నిజమే కదా, అలుపు త్వరగా వచ్చేస్తుంది, అలసిపోతాం, కానీ గెలుపు త్వరగా రాదు. గెలవాలి అంటే యుద్ధం చేయాలి అని చెప్తూ, యుద్ధం ఒకటే కాదు, ఎందుకు అక్కడ వచ్చే వాళ్ళందరూ యుద్ధం చేయడానికి వచ్చేవాళ్ళే. ఈసారి అదిరిపోయే కంటెస్టెంట్ల పేర్లు వచ్చేస్తున్నాయి. ఒకటేమో కల్పిక గణేశన్, ఏది ప్రిజం బార్లోన పబ్లో పోయి గబ్బులే పేరు కదా, కల్పిక గణేష్ వస్తున్నారు. ఆ తర్వాత అలేఖ్య చిట్టి పికిల్స్, రమ్య మోక్ష,
ఆమె ఇప్పుడు సోషల్ మీడియాలోన మంచి హైప్ క్రియేట్ చేస్తుంది. ఆమె రాబోతుంది. ఆ తర్వాత గత సీజన్లోనూ వచ్చినటువంటి ప్రియుడు కాబోయే భర్త శివ రాబోతున్నాడట. అలాగే తేజస్వి గౌడ్ కూడా రాబోతుంది అని ఇన్ని పేర్లు. ఇంకోటి ఏంటంటే లాస్ట్ టైం కప్పు గెలిచిపోయిన నిఖిల్ మాజీ ప్రియురాలు కావ్యను కూడా రప్పించే ప్రయత్నం చేస్తున్నారని వినిపిస్తుంది. ఇది కూడా ఇంట్రెస్టింగ్ బజ్ చూద్దామంట. నేనైతే 2 సీజన్లు అటెండ్ అవుతానండి. 2 వీడియోస్ మీకు ఇస్తున్నాను. మీరు అద్భుతంగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చూడండి. అటు తెలుగు బిగ్ బాస్ వ్యూస్ చూడండి, కన్నడ బిగ్ బాస్ వ్యూస్ కూడా చూడండి. కన్నడ బిగ్ బాస్ వ్యూస్ను కాస్త ఎక్కువ స్ట్రెచ్ చేయండి, ఎందుకంటే మన కిచ్చా సార్ గారు వచ్చేసారు కాబట్టి. సో బాయ్ బాయ్, మీ రామదుర్గం మధుసూదన్. మళ్ళీ కలుసుకుందాం బిగ్ బాస్ సీజన్ 12కు అగైన్ కాంబోగా బిగ్ బాస్ సీజన్ తెలుగు 9 కూడా. ఓకేనా? బాయ్ బాయ్.